గతంలో పవన్ కళ్యాణ్ గారు కాపులంతా పెద్దన్న పాత్ర పోషించాలి, మీరు కనీసం ఈ కులానికి నాయకుడినైనా గెలిపించండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ నిన్న మీటింగ్లో చూస్తే చాలామంది నన్ను ఇప్పుడు అడుగుతున్నారు, మీ కులానికి నువ్వేం చేసావని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను కుల నాయకుడిని ఏ రోజన్నా నేను చెప్పుకున్నానా, కాపులందరికీ నేను నాయకుడిని నేను ఏ రోజన్నా చెప్పుకున్నానా అంటూ నిన్న ఇంకొక వర్షన్ ఆయన తీసుకున్నారు. సో ఓవరాల్గా ఎవరెవరన్నా కాదన్నా కొంతవరకు కాపు ఓటింగ్ కన్సాలిడేట్గా జనసేనకు టీడీపీకి కొంత కలిసి వచ్చింది గత ఎన్నికల్లో అనేది అర్థమవుతున్నటువంటి అంశం. ఈ స్టేట్మెంట్స్ తోటి ఇక్కడి నుంచి జరిగేటువంటి పరిణామాలతోటి ఇవి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద, భవిష్యత్తులో వచ్చే 29 ఎన్నికల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందా? ఇది వైసీపీకి కలిసి వచ్చే అంశమా? 29 ఎన్నికల నాటికి ఇంకా చాలా పరిణామాలు మారచ్చు, కానీ ఇంకా లాంగ్ టైం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన దగ్గర పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్ విషయంలో కూడా తీవ్రమైన అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీలో రెడ్లు మా పార్టీ అనుకుంటారు, కమ్మాస్ మా పార్టీ తెలుగుదేశం అనుకుంటారు, కాపులు కూడా అటు జనసేన అనుకోండి. వచ్చింది సాధారణ విషయం, దాంట్లో పెద్ద ప్రత్యేక చూడాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశంలో కమ్మ కులాన్ని గురించి, వైసీపీలో రెడ్డి కులాల గురించి రాని చర్చ మన దగ్గర ఎందుకు వస్తుంది అనేది పంచాయతీ. వాళ్ళెట్ట రెడ్లు జగన్ గారిని, కమ్మోళ్ళెట్ట చంద్రబాబు గారిని, కాపులెట్ట మిమ్మల్ని ప్రేమించారు, ఈక్వలే కదా. వాళ్ళకి అది ఉంది, మనకు ఉంది అనుకున్నారు. అదే పెద్ద విషయం కూడా కాదు. ప్రతిసారి ఎందుకు జనసేనల మధ్య కులం గురించి చర్చ నడుస్తోంది? వైసీపీలో రెడ్ల గురించి, తెలుగుదేశంలో కమ్మోల గురించి కూడా చర్చిస్తున్నారు. విషయం ఏంటంటే వాళ్ళ అధినేతలు చాలా క్లియర్ గా ఉన్నారు. మనకు అందదంటారు, వాళ్ళు ఉంటారు, మన పని మనం చేసుకోబోదామని అన్ని రాజకీయాలు చేసినారు. ఈయన వచ్చినప్పటి నుంచి కాపులన్నా పోలరైజ్ చేద్దామని ఒక పేలస్తుంది. అదేమని రాష్ట్ర భావన మీకు ఎట్లా లేదని కనీసం కుల భావన తెచ్చుకోండి అన్నాడు. ఎవరు చెప్పమన్నారు అన్నమాట? ఇప్పుడు జగన్ గారు రెడ్లంతా కలవండయా అని ఏ రోజు అని చెప్పినాడా? చంద్రబాబు గారు ఎప్పుడన్నా కమ్మోలంతా ఒకటి కమని చెప్పినాడా? అంటే ఆడికి అయిపోయింది. వాళ్ళు ఓన్ చేసుకోలేదు, కానీ ఇతర కులాలు అట్ట అవుతాయి. కాబట్టి రెడ్లకి వైసీపీ ఉంది, కమ్మోళ్ళకి తెలుగుదేశం ఉంది, మనకు కూడా ఒకరు ఉంటే భావన కాపుల్లో ఉంది. దాన్ని నేను తప్పు కూడా పట్టిన, అదో డెమోక్రసీ. కులం అనేది పక్కన పెడితే మనకు మాత్రం ఏంటి తక్కువ అని కూడా తప్పలేదు. అది దాని పాటికి అది ఉండిపోతుంది. దాన్ని లోడడం ఎందుకు అంటున్నాను. ఆయనకేమో అనుమానం వచ్చినట్టుంది. కాపులు కొంతమంది జగన్ గారికి, కొంతమంది తెలుగుదేశం కొంతమంది వేస్తున్నారు కాబట్టి వాళ్ళలాగా మనకు కూడా ఓన్ చేసుకోమని చెప్పడం కోసం ఏమైనా కులభావనను తెచ్చుకోనన్నారు. కులభావన తెచ్చుకున్న తర్వాత కుల ఐక్యత ఉంటుంది, కులాల ప్రయోజనాలు ఉంటాయి. కులభావన తెచ్చుకోండి అని అధినేత ఒకసారి అన్న తర్వాత, తెచ్చుకున్నాం, నీ కోటేశాం, మా కులానికి ఏం చేస్తాం అడుగుతారు. అంటే మనకి ఇప్పుడు అట్లాంటి హామీ ఇకపోయినా అడుగుతారు. అలాంటి హామీ మీరు ఇండైరెక్ట్ చెప్పింది. మరి ఇప్పుడు నాకు కులాలు లేదంటే కులభావన ఉండండి నేను ఎందుకు మాట్లాడారు? ఆ రోజు రాష్ట్ర భావన లేదు మీకు, కులభావన తెచ్చుకోండి, పెద్దన్న పాత్ర పోషించాలి అన్న తర్వాత వాళ్ళు ఆశిస్తారు మీ నుంచి అనేసి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ భావం లేదంటే ఎవరు ఒప్పుకుంటారు? మొదటి నుంచి కులం నాకు వద్దనుకో, అన్ని కులాల్లో కులాల రాజకీయాలు వద్దనుకునే మిమ్మల్ని లోన్ చేసుకుంటారు. మంచివాడబ్బా, ఏ కులం అయినా సరే కులం వద్దంటున్నాడు. కుల భావన కావాలన్నప్పుడు కాపు లోన్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు డిజోన్ చేసుకుంటారు ఇంకా కులం ఉందేమని. వాళ్ళు దూరం అయినారు. ఇప్పుడు వీళ్ళకి ఏమి చేయకపోతే వీళ్ళు దూరం, అందరూ దూరం అవుతారు కదా. కాబట్టి మీరు కుల రాజకీయాలు చేసినా చేయకపోయినా ఒక స్టాండ్ మీద ఉండాలి. ఆ స్టాండ్ బుద్ధిపుట్టినప్పుడు మాట్లాడి, నేను ప్రశ్నించినప్పుడు నా కులభావం లేదు అని అంటారు, ప్రశ్నించినప్పుడు కులభావన తెచ్చుకోను అంటాడు. ఈ డూప్లికేట్ వ్యవహారం వల్లే సమస్యలు వస్తాయని అనుకుంటున్నాను.